Number 6. ఇలా ఓఆర్ఆర్ చుట్టూ ఉండే భూములే కాదు ఈ పాలసీలో ఇంకోటి మీరు అందరూ ఇప్పటిదాకా ఏమనుకుంటున్నారు ఓఆర్ఆర్ లోపల భూములు మాత్రమే ఉందని మీరు అనుకుంటున్నారు కానీ ఈ పుణ్యాత్ములు ఓఆర్ఆర్ లోపల మరియు ఓఆర్ఆర్ చుట్టుపక్కల అని పెట్టింది ఈ పాలసీలో అంటే దాని బయట కూడా అమ్మకదొబ్బే కథ పుణ్యాత్ములు ఎంత గొప్ప స్కామ్ ఓఆర్ఆర్ లోపలనే కాదు ఓఆర్ఆర్ చుట్టుపక్కల బయట ఉండే పారిశ్రామిక భూములను కూడా కొల్లగొట్టే కుట్ర ఈ పాలసీలో పెట్టినరా లేదా దీనికి సమాధానం చెప్పాలి దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 7 ఎందుకంటే ఈ పాలసీ ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే పాలసీ కాదు ఇది రేవంత్ రెడ్డి అనుమూల బ్రదర్స్ జేబులు నింపే పాలసీ ఇది భూదందా పాలసీ తర్వాత పాయింట్ నెంబర్ 7 క్వశ్చన్ నెంబర్ 7 వాస్తవానికి త్వరలో ఈ వివరాలు కూడా బయట పెడతా ఇవాళ ఓన్లీ బ్రాడ్గా చెప్తా 6 నెలల కిందనే ఈ పాలసీకి రూపకల్పన చేసిండ్రు 6 నెలల కిందనే ప్లాన్ చేసుకొని విలువైన భూములను అనుమూల బ్రదర్స్ వీళ్ళ అనుయాయులు ఆల్రెడీ అగ్రిమెంట్లు చేసుకున్నారు సగానికి సగం భూమి ఆల్రెడీ వీళ్ళ చేతుల్లోకి పోయింది అంతా ఆల్ సెట్ బ్యాక్గ్రౌండ్ ఈ పాలసీ ముందే ప్లాన్ చేసుకొని ఇండస్ట్రియల్ ల్యాండ్స్తో అగ్రిమెంట్లు చేసుకొని తక్కువ ధరకే ఈ పాలసీ వస్తుందని వాళ్ళకి తెలియదు కదా ఇంత తక్కువ ధరకి ఇస్తామంటే వాడెందుకు అమ్ముతాడు ఇదంతా ముందే ప్రీ ప్లాన్డ్గా చేసుకొని ఆ భూములు కొనుక్కొని అగ్రిమెంట్లు చేసుకొని ఇవాళ మెల్లగా పాలసీ తెచ్చిండ్రు త్వరలో ఆ భూములేంటి ఎవరు ఎక్కడ అగ్రిమెంట్ చేసిండ్రో కూడా బయట పెడతాం మాకు ఇప్పుడే కొన్ని వచ్చినాయి ఇంకా కొన్ని సేకరిస్తున్నాం అన్నీ బయట పెడతాం ముందే కంపెనీలతో మాట్లాడుకున్నారు అగ్రిమెంట్లు చేసుకున్నారు కమిషన్లు వాటాలు కూడా ముందే మాట్లాడుకున్నారు కొన్ని ల్యాండ్లకు ఈ పాలసీ తెస్తాం గింత అని 50-50 అని ల్యాండ్ కూడా మాట్లాడుకున్నారు ఫ్లోర్లు మరి మాట్లాడుకున్నారు ఇది ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ కాదు ఇది రేవంత్ రెడ్డి ఫ్యామిలీ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ నిబంధనల ప్రకారం చేయలేదు పూర్తిగా ప్రజాధనాన్ని కొల్లగొట్టే విధంగా తమ అనుయాయులకు భూములు కట్టబెట్టే విధంగా పెట్టిండ్రు ఇంకా దీని వెనుక ఆర్ఆర్ ట్యాక్స్ కూడా ఉందట మళ్ళా 30% ఒకటి కదా తక్కువ అందరూ అనుకునేది 30% అని ఆర్ఆర్ ట్యాక్స్ వేరే ఉంది ప్లస్ ఆర్ఆర్ ట్యాక్స్ 30% టు గవర్నమెంట్ ఖజానా ప్లస్ ఆర్ఆర్ ట్యాక్స్ అది కడితేనే క్లియర్ అవుతుంది అది ఎంత అని ఇంకా బయటకు రాలే రేపో మాపో వస్తుంది ఇప్పుడు లేఅవుట్కి అయితే 75 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్ ఉంది అపార్ట్మెంట్లకు అయితే 60 రూపాయలు స్క్వేర్ ఫీట్ ఉంది ఆర్ఆర్ ట్యాక్స్ ఇప్పుడు దీని ఆర్ఆర్ ట్యాక్స్ ఇంకా బయటకు వస్తుంది 30% ఖజానా ఆర్ఆర్ ట్యాక్స్ ఎంతో ఇంకా బయటకు రాలే అది బయట పెట్టండి ఇక లాస్ట్ క్వశ్చన్ 8 ఈ వచ్చిన డబ్బు అట్లీస్ట్ 30% వస్తుంది కదా పోనీ 30% డబ్బునైనా పారిశ్రామికవేత్తలు ఎంతోమంది ఇండస్ట్రీస్ వచ్చిండ్రు వాళ్ళు ఇన్సెంటివ్స్ ఏమన్నా చెల్లిస్తారా కొత్త పారిశ్రామిక వాడల అభివృద్ధికి ఉపయోగిస్తారా ఇండస్ట్రీస్ను ఆకర్షించడానికి పెద్ద ఎత్తున ఇన్సెంటివ్స్ ఇవ్వడమో బయట ల్యాండ్లు కొని కొత్త ఇండస్ట్రియల్ కారిడార్స్ డెవలప్ చేయడానికి వాడతారా లేదు మీ కమిషన్ల కోసం ఈ వచ్చిన డబ్బును బడా కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లిస్తారా కూడా ప్రజలకు సమాధానం చెప్పాలి బికాస్ దిస్ మనీ బిలాంగ్స్ టు టీజీఐసి భూములు అమ్మితే టీజీఐసికి డబ్బులు వస్తాయి తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ మరి పారిశ్రామిక వాడల అభివృద్ధికో పరిశ్రమలను ఆకర్షించడానికో పరిశ్రమలకు ఇన్సెంటివ్స్ చెల్లించడానికో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికో ఉపయోగించాలి ఈ డబ్బును దానికి ఉపయోగిస్తారా మీ కమిషన్ల కోసం బడా కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించడానికి ఉపయోగిస్తారా దీనికి కూడా ఈ 8వ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఫైనల్గా నేను కోరేది ఒక్కటే ఆ రోజుల్లో ఆనాటి పాలకులు ఇక్కడ పరిశ్రమలు రావాలి మన యువతకు ఉద్యోగాలు రావాలని ఆ రోజుల్లో ఈ భూములు తక్కువ ధరకే పారిశ్రామికవేత్తలకు ఇచ్చారు కారణాలు ఏదేమైనా పొల్యూషన్ వల్ల కావచ్చు పరిశ్రమలు మూతపడ్డాయి కావచ్చు మరి వాళ్ళను